వెల్కమ్ టు ద ట్రూత్. నేను షాహిదా. చికెన్ 65, మటన్ కుర్మా, చేపల పులుసు, పీతల ఫ్రై, రొయ్యల వేపుడు, ఏంటి ఈ పేర్లు చదువుతుంటేనే మీకు నోరూరిపోతుంది కదూ? అవును, నిజమే. మీలాగే నోరూరే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. నాన్ వెజ్ లవర్స్ నానాటికి పెరిగిపోతున్నారు. మాంసాహారాన్ని తినడంలో తమదైన శైలిని ప్రదర్శిస్తున్నారు. చికెన్, మటన్తో పాటు సీ ఫుడ్స్ను బాగానే లాగించేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో చేప, రొయ్యలను డిఫరెంట్ వెరైటీ వంటకాలు చేసుకొని ఫుల్లుగా కుమ్మేస్తుంటే, కొన్ని రాష్ట్రాల్లో చికెన్, మటన్లను చప్పరించుకుంటూ తినేస్తున్నారు. నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే దేశంలో నాన్ వెజ్ తినడంలో టాప్ 10లో ఉన్న రాష్ట్రాలను ప్రకటించింది. నాన్ వెజ్కు ఫేమస్ అయిన తెలంగాణలో ఈసారి మాంసప్రియులు తగ్గిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నాన్ వెజ్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే నాన్ వెజ్. సందర్భం ఏదైనా ముక్క లేనిదే ముద్ద దిగదు అనేది తెలంగాణ వాసుల నానుడి. కానీ ఈసారి తెలంగాణ 7వ స్థానానికి పడిపోయింది. అంతేకాదు, ఈ నాన్ వెజ్ లవర్స్ విషయంలో ఏపీ కూడా తెలంగాణను బీట్ చేసింది. ఇక ఈ సర్వే ప్రకారం ఇండియాలో అత్యధికంగా మాంసాహారం తినే రాష్ట్రం నాగాలాండ్. ఆ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. ఈ ప్రాంతంలో 99.8% మంది ప్రజలు నాన్ వెజ్ తింటారని పేర్కొంది. అనంతరం 99.3% నాన్ వెజ్ లవర్స్తో పశ్చిమ బెంగాల్ సెకండ్ ప్లేస్లో నిలిచింది. ఇక్కడి జనం ఎక్కువగా చేపలను ఇష్టపడతారు. 99.1%తో కేరళ 3వ స్థానాన్ని ఆక్రమించుకుంది. కేరళీయులు సీ ఫుడ్స్ అధికంగా వినియోగిస్తారు. ఇక 4వ స్థానాన్ని ఏపీ దక్కించుకుంది. ఇక్కడ చికెన్, మటన్ ఫుల్లుగా లాగించేవారు 98.25% మంది ఉన్నారు. 5వ స్థానంలో 97.65%తో తమిళనాడు ఉండగా, 6వ స్థానంలో 97.35%తో ఒడిస్సా ఉంది. ఇక్కడి వారు రొయ్యలను ఎక్కువగా ఇష్టపడతారు. 7వ స్థానంలో ఉన్న తెలంగాణలో 97.3% మంది నాన్ వెజ్ లవర్స్ ఉన్నారు. ఇక్కడ మటన్, చికెన్, ఫిష్ తినే వాళ్ళ సంఖ్య ఎక్కువ. 97%తో 8వ స్థానంలో జార్ఖండ్ రాష్ట్రాలు ఉన్నాయి. గతేడాది కేంద్ర కుటుంబ ఆరోగ్య శాఖ నిర్వహించిన సర్వేలో మాంసాహారాన్ని ఎక్కువ తింటున్న రాష్ట్రాల్లో తెలంగాణ 99%తో అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఇటీవల కాలంలో మాంసం ధరలు భారీగా పెరగడం, హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులతో నాణ్యత లేని ఆహార పదార్థాలు బయటపడడంతో నాన్ వెజ్ తినడం తగ్గినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కారణం ఏమో తెలియదు కానీ తెలంగాణ వాసులు మాంసాహారాన్ని తగ్గించడం పట్ల అందరూ విస్మయం చెందుతున్నారు. ఇలాంటి వీడియోల కోసం స్టే ట్యూన్ టు ప్రైమ్ 9. నిజం ఇదే మా ఇజం.